అస్మద్గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామంలోని 37వ శ్లోకం. ఓం అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః అనుకూలః సతావర్తః పద్మీ పద్మనివేక్షణః. అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరः అనుకూలః సతావర్తః పద్మీ పద్మనివేక్షణః. ఆత్మసాక్షాత్కారం తరువాత జీవి శోకరహితుడు అవుతాడు. శోకం, మోహం, వార్ధక్యం, మరణం, ఆకలి, దప్పిక ఇవన్నీ దేహబుద్ధుల వలన ఏర్పడే మానస వీచికలు. ఈ అలల అలజడి అణగిన తరువాత అశోక మనస్థితి ఏర్పడుతుంది. యోగులు అభిలషించే మనోదశ ఇదే. ఈ స్థితికి వచ్చినప్పుడు తరింపచేసే తారకుడు తారలా తళతళలాడుతూ కనిపిస్తాడు. అతని శౌర్యము, పరాక్రమము, ఆధిపత్యం సమగ్రంగా బోధపడుతుంది. సంసార సముద్రంలో ఎన్ని సుడిగుండాలకు గురి అయి చివరకు దరిచేరిన బాటసారి వలె సంసారి సరసీరుహాక్షిని కటాక్ష వీక్షణాలను దర్శించి తరిస్తాడు. ఒడ్డు చేరేసరికి నీటిలోని సుడిగుండాలు కనిపించవు. కన్నుల పండువగా విప్పారిన రెక్కలతో విరబూసిన పద్మాలు కనిపిస్తాయి. పద్మం లాంటి నేత్రాలతో భక్తకోటిని అనుగ్రహిస్తున్న కమలనయనుడు కనిపిస్తాడు. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.